హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఏపీ ఈసెట్ 2025 కరెక్షన్స్ కేటగిరీ 2 కరెక్షన్స్ ట్యాబ్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ న్యూ అని డిస్ప్లే అవుతుంది కదా, ఇదిగోండి క్లిక్ చేసే కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, డిప్లొమా లేదా బీఎస్సీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ వస్తుంది. మీకు ఏ కావాలంటే అవి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ లైవ్లో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కొడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాండిడేట్ చూపిస్తున్నాను. ఓకే, 45100989980D4 0D4 అనమాట. పేమెంట్ ఐడి కాపీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇందాక ఐడి P4510346 ఓకే, రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, రోల్ నెంబర్, అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్, మీరు ఏమి ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. ఇదనమాట కేటగిరీ 2 ఒక డీటెయిల్స్ ఎడిటింగ్ అనమాట. మీ చూడండి, ఇవైతే క్లియర్ చేయలేదు. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే మీ మదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, మీది ఇది కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇన్కమ్ క్యాస్ట్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఉంటే పెట్టుకోండి, వచ్చేసి ఓసీ వాళ్ళది కాబట్టి. ఓకే, నెక్స్ట్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మీ అడ్రస్ ఏదన్నా ఉన్నా మీరు మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ కావాలంటే. ఓకే, మీ హాల్ టికెట్ నెంబర్ ఏమన్నా తప్పు ఉంటే ఓకే. ఈ క్యాండిడేట్ అయితే ఏ తప్పులు లేవు. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఓకే, టిక్ మార్క్ తీసేసి సబ్మిట్ కొట్టేయండి. ఓకేనా, సబ్మిట్ కొట్టేస్తే అంతే అనమాట. జస్ట్ సబ్మిట్ అయితే చేసేయండి, దట్స్ ఇనఫ్. మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోమని ఉంటుంది, ఇంకోసారి ప్రివ్యూ చూసుకోమని ఇస్తుంది. మీరు మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే మోడిఫై చేసుకోమని, మీ నేమ్ ఇవన్నీ చూసుకోండి. ఓకే, సబ్కాస్ట్ ఓసీ ఓకే, ఇవన్నీ కరెక్టే ఉన్నాయి ఈ క్యాండిడేట్. ఓకే, ఇట్లా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రోల్ నెంబర్ కూడా చూసుకోండి. ఓకే, అంతే అనమాట.
కంప్యూటర్ ఇంజనీరింగ్ సైన్స్ పేపరే మీ బ్రాంచ్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, దట్స్ ఇనఫ్ అనమాట. ఇంకా ప్రింట్ అప్లికేషన్ కొట్టేయండి అంతే. దట్స్ ఇనఫ్ అనమాట. మీది అప్లికేషన్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా, అంతకు మించి ఏముండదు. మీ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకే, మీ ముందు ప్రింట్ తీసుకుంటారు కదా అది, అండ్ అలాగే దీన్ని కంపేర్ చేసుకొని చూడండి. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే మీరు మోడిఫై చేసుకోవచ్చు.